గౌతమ్ గారు, చిట్టుబాబు గారు రేట్ చేసినటువంటి పాయింట్స్ ఒకసారి చూడండి. అని ఏం చెప్తానంటే సినిమా ఇండస్ట్రీ మీద పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పగబట్టింది అని. నేను ఇక్కడ పగబట్టేదంత అవసరం కానీ ఆవశ్యకత కానీ రేవంత్ రెడ్డికి కానీ అటు తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఏ కోణంలో ఉంటుంది అంటారు బహుశా? అంటే చిట్టుబాబు గారు చేస్తున్నటువంటి కామెంట్స్లో మనం చర్చిస్తే అనుమానం, నేను పుట్ట ఉందేమో అనుమానం అంటున్నాను. గౌతమ్ గారు మీరు కంటిన్యూ చేయండి. అనుమాన పడొచ్చు కానీ దానికి బేస్ ఏం లేదు కదండి. ఇప్పుడు ఎస్పెషల్లీ వాళ్ళ మీద ద్వేషం ఉండటానికి కానీ వాళ్ళ మీద పగబట్టడానికి కానీ ఏదో ఒక రీజన్ కాజ్ ఉండాలిగా. ఏ మనిషి ఉత్తినే ఓ పని చేయడు కదా. ప్రతిదానికి పంపించి ఏం చేస్తారండి చిట్టుబాబు గారు? ఇండస్ట్రీని నుంచి లేకుండా చేసి ఏం చేస్తారు రేవంత్ రెడ్డి? ఇక్కడ ఆయన కోరికల్లో తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఉండకూడదు, ఎందుకంటే అవార్డు వస్తా ఉంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి వస్తుంది, ఇక్కడ తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఉండకూడదా లేదంటే తెలంగాణలో అసలు సినిమా ఇండస్ట్రీ ఉండకూడదా? మీరు చెప్పేది అదే అర్థం కావాలి. ఆంధ్ర వాళ్ళు ఉండకూడదు, ఆంధ్ర వాళ్ళు ఉండకూడదు అనే గౌతమ్ గారు మీరు కంటిన్యూ చేయండి. సరే, అప్పుడైతే దిల్ రాజు కూడా వాళ్ళతో వెళ్ళిపోతాడా, లేకపోతే వాళ్ళతో సినిమా తీయకుండా ఇక్కడ తెలంగాణ వాళ్ళతో తీస్తాడా? ఏం అర్థం లేని మాట అది. తెలంగాణలో ఇప్పుడు అర్థం లేని మాట. ఆయన ఇప్పుడు ఇప్పుడు 4 ఇన్సిడెంట్ చెప్పాను సార్, 4 ఇన్సిడెంట్స్ చెప్పాను. ఏ కారణాలు ఉన్నాయి 4 ఇన్సిడెంట్లకి? ఏ కారణాలు లేకుండా అవమానిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, ఇల్లాజికల్ గా అటాక్ చేస్తున్నారు. అది ఇన్కన్వెన్షన్ 4 చెప్పాను. ఈ 4గిట్లకి మీరు సహేతుకమైన కారణం చెప్పండి, సహేతుకమైన రీజనబుల్. ఇప్పుడు ఏమంటారు? కన్వెన్షన్ ఫుల్ ట్యాంక్ లెవెల్ లేదంటారా, లేకపోతే అక్కడ ఆక్రమణలే జరగలేదంటారా? ఇది నాగార్జున ఏ ఒక్క సెంటు భూములు కూడా పక్కకు జరగకుండా కట్టుకుంటే దాన్ని కూలగొట్టాడా రేవంత్ రెడ్డి? నేను పర్మిషన్ ఎవరిచ్చారని అడుగుతాను. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ గవర్నమెంట్ లో అంతకు ముందున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చుండొచ్చు. గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెసే కాదంటం లేదు. గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెసే కాదంటం లేదు. మాట్లాడినేస్తే మాట్లాడతాం. మీరే మాట్లాడాలనుకుంటే మీరే మాట్లాడేయండి. ఒకసారి చెప్పేది వినిపించుకుంటే చెబుతాడు ఎవడైనా. చెప్పేది వినిపించుకుంటే చెబుతాడు, అప్పుడు ఎక్కిద్ది లోపలికి. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం అది వింటలా మీరు? నేను వినాల్సిన అవసరం లేదు. ముందు నేను చెప్పేది విని ఆ తర్వాత మీరు మాట్లాడండి. మీరు మాట్లాడిన సార్ మేము విన్నాం కదా, అందుకే కదా మాకు అర్థమైంది. మీరు వింటే మీకు అర్థమవుద్ది, అసలు వినకపోతే మీకేం అర్థమవుద్ది? నేను ఏం చదువుతానో మీకు అసలు ఏం తెలుసుద్ది? ఏం తెలియదు కదా. 2012లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చదువుతారో మొత్తం ఇక్కడ ఈ చర్చ గురించే మాట్లాడదాం. నాగార్జున ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించకుండానే కూలగొట్టడం కుదిరేదా? పర్మిషన్ ఎవరిచ్చే ఆక్రమించిన దాన్ని తిరిగి గవర్నమెంట్ తీసుకోవడం తప్పు. ఇదేమి లాజిక్ అని ఇవాళ పర్మిషన్లు ఉన్నాయి కోల్చమని. అదే లాజిక్ అక్కడే ఉంది. మరి పర్మిషన్ ఉన్న వాటిని ఎప్పుడు 10 సంవత్సరాల కిందట ఒక రేప్ చేశారు, అది ఆ ట్రయల్ నడుచుకుంటూ వస్తుంది. ఈ రోజున ఆ ట్రయల్ ప్రూవ్ అయితే వాళ్ళని ఇప్పుడు అది గురిదీయటం అన్యాయం, అక్రమం అంటే ఎంత తప్పు, ఇది కూడా అంతే తప్పు. ఆక్రమించుకున్న నాగార్జున తప్పు. మరి వాళ్ళ కమిషనర్ రంగరాజు పర్మిషన్ ఉన్నట్లు కోరుతున్నాడు. ఇవాళ కమిషనర్ మనకి ఎంతవరకు ఇంతవరకు కట్టుకోవాలని బుద్ధి లేదా నాగార్జునకి? గౌతమ్ గారు టాపిక్ పక్కెళ్తుంది. గౌతమ్ గారు అందుకనే ఆ విషయాల గురించి కంటే కూడా టాపిక్ దేని మీద ఉందో దాని మీద మాట్లాడుకుందాం. లాజిక్కే అదే లాజిక్. మరి అక్కడ లాజిక్కే ఉంది. మీకు ద్వేషం కొద్ది లాజిక్ మ్యాజిక్ లా కనపడుద్ది, అంతే తప్ప ఎక్కడైనా కనిపిస్తే వెళ్ళి ఆక్రమించేసుకుంటారు.
చెప్పండి, ఒక మాట చెప్పండి కాదు కదా, ఒక మాట మనకంటూ మనం ఎథిక్స్ పాటించం, పాటించాలి. మీరు మనం మాట్లాడుతున్నారు, మీరు ఉపన్యాసం మాట్లాడుతున్నారు, చెబుతున్నా. ఓకే, మీరు చెప్పింది వింటా. ఓకే, మీరు ఒక మాట ఇవాళ కమిషనర్ రంగరాజు పర్మిషన్ ఉన్న వాటిని కోల్చుతారు అని ఎందుకు అంటున్నాడు? ఆ రోజు ఎందుకు కూర్చాడు? వీళ్ళు మన పర్మిషన్ మాట్లాడుతున్నారే, పర్మిషన్ ఉన్న వాటిని కోల్చాలని వాళ్ళ రంగరాజు స్టేట్మెంట్ ఇస్తున్నాడు కమిషనర్. ఇవాళ కోల్చవా అన్నాడు. మరి ఎందుకు కూర్చాడు? నేను అదే ఎందుకు కూర్చాడు? తప్పు చేసి ఆక్రమించినప్పుడు కూల్చుకోవటం గుడ్డిగా సమర్థిస్తే కాదు, గుడ్డిగా నేను సమర్థించడం పర్మిషన్ ఉంటే కోసమనే అన్నాడు. మరి హైడ్రా గురించి కానప్పుడు ఆ విషయం ఎందుకండి? ఈడ మాట్లాడుకుందాం రండి, మన చర్చ అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుందాం. గౌతమ్ గారు, మన చర్చ హైదరాబాద్ గురించి కాదు, సీఎం అదేవిధంగా సినిమా రంగం, సీఎం సినిమా రంగం. ఏంటి 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 చిట్టిబాబు గారు ఎన్నో అంటున్నారు, ఏం మాట మార్చాను? కమిషనర్ విషయం రాగానే ఈ విషయం వద్దు. కమిషనర్ విషయం కాదు, ఎవరైనా సరే తప్పు చేశాడు, నాగార్జున తప్పు ఎవరుంటారండి? నాగార్జున కమిషనర్ ఈ మాట అన్నప్పుడు నాగార్జున కూర్చున్నారండి. పర్మిషన్ ఉంటే కోల్సోను అని వాళ్ళు అంటున్నారు. ఈ మాట ఎవరు ఇచ్చారు పర్మిషన్? అక్కడ గౌతమ్ గారు, చిట్టుబాబు గారు, గౌతమ్ గారు మాట్లాడేది పూర్తిగా వినండి. చిట్టుబాబు గారు, చిట్టుబాబు గారు, సార్ చిట్టుబాబు గారు, అయినా కూడా ఏ పార్టీ ఉన్నా నాగార్జున చేసిన తప్పే. ఎవరు ఆక్రమించుకోమన్నాడు అసలు? అరే 3 నెలలకు ఒకసారి మీ ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి చట్టం మారుస్తా అని 3 నెలలకు ఒకసారి చట్టం మాట్లాడతారేం సార్? 3 నెలలకు ఒకసారి మీ 3 బట్టి చట్టాలు మారుతాయా? చట్టం 3 గౌతమ్ గారు ఆడియో కట్ అవుతుంది చూడండి, ఒకసారి ఏమో కూలుస్తారు, మీ ఆడియో రావట్లేదు, ఒకసారి చూడండి. మీ 3 బట్టి చట్టాలు మారుతాయా? 3 నెలలకు చిట్టుబాబు గారు, చిట్టుబాబు గారు, ఒక నిమిషం, చిట్టుబాబు గారు వినండి, ఒకసారి చిట్టుబాబు గారు వినండి. గౌతమ్ గారు అడిగిన దాంట్లో చాలా రీజన్ ఉంది. ఎవడో ఆక్రమించుకోకుండా కొల్లగొట్టడానికి అయితే వెళ్ళడు. అది ఏ ప్రభుత్వం అయినా సరే, జమానా అయినా సరే, ఆక్రమణ జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వంలో కోలుగొట్టారని చాలా స్పష్టం. సరే ఇద్దరు, గౌతమ్ గారు ఒక నిమిషం అండి, మసాలా గారు, చిట్టుబాబు గారు 1 మినిట్, మీరు రేజ్ చేసిన పాయింట్స్, చిట్టుబాబు గారు మీరు రేజ్ చేసిన పాయింట్స్, 1 మినిట్ సార్ ఏం చెప్పాడు రంగనాథ్? ఏం చెప్పాడండి రంగనాథ్? హైడ్రా కమిషనర్ ఏం చెప్పాడు చెప్పండి? ఈ పర్మిషన్ ఉన్న వాటిని కోసము అన్నాడు. పర్మిషన్ ఉన్న వాటిని కోసం అంటే దీనికి పర్మిషన్ లేదు, ఉందా లేదా అని మీరేంటి అంటుంది? పర్మిషన్ ఎవరు ఇచ్చారు పర్మిషన్? ఎవరు ఇచ్చారు పర్మిషన్? గౌతమ్ గారు, రంగనాథ్ ఇవ్వలేదు కదా, రేవంత్ రెడ్డి ఇవ్వలేదు కదా పర్మిషన్. ఇచ్చింది ప్రభుత్వం ఇవ్వలేదు. మీరు ఈ అంశం కాదు, వేరే ప్రజలు ఆక్రమించుకున్న దాంట్లో కట్టిన దానికి, కరెంటు బిల్లులు ఇచ్చిన దానికి, నాలాలు ఇచ్చిన దానికి, రోడ్లు వేసిన దానికి వేరే ప్రాంతంలో అసలు నాగార్జున కట్టిన ఒక పెద్ద ఎన్కన్వెన్షన్ ఈయనకేం పర్మిషన్ లేదు, పర్మిషన్ లేదు. పర్మిషన్ ఎవరు ఆ కాగితం మీరు చూసారా? గౌతమ్ గారు చెప్తా. 2012 ప్రభుత్వం
మ్యూట్ లో పెట్టుకోండి. తెలిసి తెలియకుండా మాట్లాడితే చిట్టుబాబు గారు, మా ఇద్దరిని మ్యూట్ లో పెట్టండి, ఆయన మాట్లాడతారు. ఈయన ఎంతో అడ్డదిడ్డంగా విపండంగా మాట్లాడతాడు. ఒక్క నిమిషం మీ ఆయన చిట్టుబాబు గారు మీరు చిట్టుబాబు గారు, ఒక నిమిషం లైన్ లో చిట్టుబాబు గారు, చిట్టుబాబు గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం చిట్టుబాబు గారు, మాట్లాడుతున్నాం. ఏం కళ్ళారా చూసారు? మీరు చూసిన పచ్చాబద్ధం నేను చెప్తున్నా. నేను చెప్పాను ఇప్పుడు మరి చిట్టుబాబు గారు, మీరు చూపించుకుంటా నేను, అది నిజమే. మీరు చెప్పింది మీరు చూపించండి, మీరు చూపించండి. ఇప్పుడు కాగితం మీరు ఎప్పుడు చూసారు? అది మీరు ఎప్పుడు చూసారో అది చెప్పండి. అది అబద్ధం చెప్పడానికి లేదు, మీరు చూడలేదు. మీరు మీరు ఎప్పుడు గ్యాస్ కబుర్లు నేను చూసాను. ఏంటి మీకు చూపించండి, నాగార్జున ఏం చూపించాడు మీకు? కంటిన్యూ చేయండి. ప్రెస్ మీట్ లో నా దగ్గర ఉంది అని చెప్పాడు, కానీ ఏం కాగితం రాజకీయాలు ఫాలో అయ్యే అన్ని ప్రెస్ మీట్ లో చూసేవాళ్ళు ఎవరు? ఆయన మాట్లాడుకునే ఆయన మాట్లాడి ఉండి ఆయన ఏదో ఆయన వన్ సైడెడ్ గా ఏదో సమర్పిస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన గౌతమ్ గారు, ఆయన ఆయనతో మాట్లాడారు. ఐ డోంట్ వాంట్ డిస్కస్ గౌతమ్ గారు, అన్ని ఆయన విషయం చూసే పర్మిషన్ మీ గురించి అంతా తెలిసిన తర్వాత చిట్టుబాబు గారు ఒక నిమిషం అండి. మస్తాన్ గారు ఒక అంశాన్ని క్లారిటీ ఇవ్వండి. ఒక అంశాన్ని క్లారిటీ ఇవ్వండి. సినిమా ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డికి ఏదన్నా కోపం గానీ పగ గానీ ఉందా? సూటిగా చెప్పండి మస్తాన్ గారు. ఏదండి శ్రీనివాస్ గారు, సినిమా ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డికి కోపం గానీ ఈర్ష్య గానీ ద్వేషం గానీ లేదంటే ఇండస్ట్రీని పక్క రాష్ట్రాన్ని నాకేం లేదు వ్యక్తిగతం, మీకే ఉంది వ్యక్తిగతం. చిట్టుబాబు గారు మీరు వ్యక్తిగతంగా ద్వేషం పెట్టుకొని మాట్లాడుతున్నారు. చిట్టుబాబు గారు ఒక నిమిషం అండి. గౌతమ్ గారు, మర్యాదల గురించి మీరు మాట్లాడటం మీకే తెల్లు. అక్కడ కనీసం ఆత్మ మర్యాద మీకు లేదు. మీరు మాట్లాడినంతసేపు మేము విన్నాం. మాట్లాడటానికి కూడా మీరు కంటిన్యూస్ గా మాట్లాడు విన్నానంటున్నారు. కంటిన్యూస్ గా మాట్లాడతారు అంటే మీరు మాట్లాడినంత సేపు విన్నాం మేము. మస్తాన్ రావు గారు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. మీరే అనవసరంగా మాట్లాడుతున్నారు. మీరు పెద్ద మేధావులు మాట్లాడారు అనుకుంటున్నారు. మీకంటే పెద్ద మేధావులు ఇంకెవరు లేదు. మీకంటే పెద్ద మేధావులు దౌర్భాగ్య ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారు. మీకంటే బాబా శ్రీనివాస్ గారు చెప్పలేకపోతున్నారు మీకు. గౌతమ్ గారు ఒక నిమిషం, చిట్టుబాబు గారు ఒక నిమిషం సార్.